మామూలుగా సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. సినిమా అందరూ మంచిగా చూడండి. సినిమా చాలా బాగుంది. సినిమా అసలు నిజం చెప్పాలి, టికెట్ దొరికితే కష్టం అనుకున్న అట్లా టికెట్ దొరికి మరి పోయినామంటే అది కూడా అసలుకి 100 రూపాయలు కాదు, 500 పెట్టే తప్పు లేదు. ఈ సినిమాకి 500 కాదు, లాస్ట్ 15 నిమిషాలు రక్త పాతాల సినిమా. ఫస్ట్ నుంచి బ్రో సినిమా స్టార్ట్ అయిన 5 మినిట్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా గ్రాండ్గా తీశారు. 40 crores బడ్జెట్ అయినా కానీ ఫస్ట్ మీకు ప్రతి సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కి ప్రతి ఒక్క 15 మినిట్స్కి ఒక హై మూమెంట్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రసాద్ వర్మ నువ్వు ఈ 40 crores తోటే ఇంత బడ్జెట్ తోటి ఇంత బాగా తీసావంటే నీకు ఒక 100 crores ఇస్తే నువ్వు ఎలా తీస్తావో మా ఊహకు అందుకోలేకపోతున్నాం. చాలా బాగుందన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడాల్సిన సినిమా హనుమాన్. పక్కా చూడండి. మీరు పెట్టిన 150 రూపీస్కి ఇంకో 100 పెడితే బాగుండు అనిపిస్తుంది తప్ప ₹1 కూడా తక్కువ పెట్టాము అనిపించదు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. తేజ సజ్జన్న, ప్రశాంత్ వర్మ చాలా బాగా చేశారు. బీజం కూడా అదిరిపోయింది. కల్ట్ బొమ్మ అంటే కల్ట్ బొమ్మ. చాలా బాగుంది మూవీ అయితే. ఒక్క మాట లాస్ట్ చెప్పాలనుకుంటున్నా. హనుమాన్ మూవీ ఇలాంటి మూవీకి ఒక నిజంగా ఒక పెద్ద హీరో ఉంటే ఈ సినిమా రేంజ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయేది. ఇది కనుక ప్రభాస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అసలు ఆదిపురుష అనుకోకుండా చేశాడు. ఈ సినిమా చేయాల్సింది. అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. గ్రాండియర్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అలానే రేపు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది, దాన్ని కూడా తప్పకుండా చూడండి. బాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవన్నీ కామిక్ సిరీస్లు హాలీవుడ్ నుంచి వచ్చినాయి. అసలైన సూపర్ హీరో హనుమాన్ అన్న. సూపర్ హీరో మాత్రం హనుమాన్ అన్న. చాలా బాగుంది సినిమా. ఈ సినిమాని ఆపలేరన్న. షోలు పెరుగుతూనే ఉంటాయి. ఇది డైరెక్టర్ చెప్పినట్టు ఇది 2-3 వీక్స్ ఆడే సినిమా అన్న. ఇప్పుడు గుంటూరు గారు వస్తుంది, అది ఆడుతుంది. 2-3 వీక్స్ కాదు, కానీ సూపర్ కలెక్షన్స్ వస్తాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కానీ క్లైమాక్స్ మాత్రం అస్సలు ఇంకా దాని పేరు పెట్టేదే లేదు. ప్రశాంత్ వర్మ యూనివర్స్ స్టార్ట్ అయింది. పార్ట్ 2 కూడా ఉంది. జై హనుమాన్ 2025. మీడియా తరపున నేను దిల్ రాజు గారిని కోరుకున్నది ఒకటే, ఇట్లాంటి సినిమాలు మీరు తెలుగు ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. మీరు ఎవరికో నేను మీడియా నా ముంగడికి వస్తే తాట తీస్తా అది తీస్తా అని అంటున్నారు కదా, ఇట్లాంటి సినిమాలు కనుక మీరు కాంప్రమైజ్ చేసి థియేటర్స్ తక్కువ చేస్తే మీ తాట తెలుగు ఇండస్ట్రీ అభిమానులు అందరు తీస్తారు. ఇది నా మాట. నెక్స్ట్ జై హనుమాన్ ఖచ్చితంగా వస్తుంది. హోప్ సో. ప్రశాంత్ అన్న, నీకు ఇంత సపోర్ట్ లేదని నువ్వు బాధపడ్డావు కదా, ఈ సపోర్ట్ తోటి జై హనుమాన్ కూడా కమింగ్ 2025లో నువ్వు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. లిటరల్లీ నిజంగా చెప్తున్నా, రేపు స్క్రీన్స్ అన్నీ బద్దలైపోవాలి. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే, కానీ 3D ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆదిపురుష 3D పెట్టి నాశనం చేశాడు. 3D పెట్టేది ఉంటే బాగుండేది. సినిమా ఫస్ట్ ఒక 15 మినిట్స్ కొంచెం బోర్ అనిపిస్తుంది, కానీ ప్రీ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ 15 మినిట్స్ సీను, తర్వాత ఎలివేషన్ షాట్స్ అయితే తేజ సజ్జని చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రాఫర్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, బీజిఎం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నా రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5. ఖచ్చితంగా ఫ్యామిలీ పిల్లలు అందరూ చూడాల్సిన మూవీ ఇది. థ్యాంక్ యూ. కదా చిన్న సినిమా కాబట్టి బాగుంది, కాబట్టి ఇంత ఓపికగా మీకు రెస్పాన్స్ వచ్చింది. ఈ దిల్ రాజు గారు ఉన్నాడే, దోచుకోవడం తప్ప రెండోది తెలియదు. అది ఈ చిన్న సినిమాలకి అవకాశం ఇస్తేనే కదా, థియేటర్లు ఇవ్వాలి కదా. 2 షోలు ఏంటన్నా, 2 షోలు పెద్ద హీరోలు కాదు, చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. అది జై హనుమాన్ పెరగాలి. 2 రోజులు ఏంటన్నా, 2 షోలు ఏంటన్నా. అక్కడ జగన్ 50 రూపాయలు గుంటూరు కారానికి పెంచాడు, రేపు దీనికి పెంచలేదు.
ఏంటిది కక్ష అంటే అది చిన్న హీరోల మీద ఫస్ట్ కక్ష. టైం ఫీల్ జై అయ్యాను హనుమాన్ అన్న. 175 తీసుకున్నానని ఫస్ట్ టైం ఫీల్ అయ్యాం. అది. ఇగో నేను మళ్ళీ సాయంత్రం వస్తున్నాను గుంటూరు గారికి 1000 రూపాయలు ఇక్కడే భ్రమరాబాలో 800 4:30కి వస్తున్నాను. చేసుకున్నాను. టికెట్లు కూడా already గుంటూరు గారం కాదన్న 1000 రూపాయలు గారం కట్టాను. కాదు ఆడాలి. ఆ చిన్న సినిమా సినిమా రావాలి. బాగుంది గుంటూరు గారికి 1000 రూపాయలు కట్టాను, దీనికి 145 కట్టానని ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకి 1000 కట్టాలి అసలు. అది సినిమా ఆపలేరన్న, సూపర్ హిట్. జై సూపర్ హిట్ హనుమాన్. అన్న. జై హనుమాన్, జై శ్రీరామ్, బై బై, గుడ్ నైట్. ఈ సినిమాకి ఎంట్రీ ఎవరు ఈల అది. జై శ్రీరామ్, జై జనసేన. దిల్ రాజు గారు కొంచెం చూస్తున్నట్టు అంటే ఏంటంటే 10 నిమిషాలు లాస్ట్లో హనుమాన్ చూపిస్తారు, అది మాత్రం చాలా బాగుంది అన్న సీను. 100 కోర్స్ పక్కా అన్న మూవీ. మీకేం నచ్చింది ఎక్కువ? మూవీ మీకేం నచ్చింది ఎక్కువ? యాక్టింగ్ అన్న. థ్యాంక్స్. ప్రశాంత్ వర్మ సార్, మీరు కనిపిస్తే మీకు కాలు మొక్తాను సార్. నేను సినిమా అసలు ఏం సినిమా